విజయనగర పట్టణం తోటపాలెం బ్యాంక్ కాలనీ సమీపంలో ఢిల్లీ నోయిడా ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 18 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు పంపినట్లుగా వన్ టౌన్ సిబిఐ వెంకట్రావు మే 2న తెలిపారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నోయిడా ప్రాంతానికి చెందిన షేర్ మరియు గౌరవ్ రజోనియా అనే ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తుల వద్ద 18 కిలోల గంజాయి పికప్ చేసుకుని రైల్వే స్టేషన్ వైపు వెళ్తూ ఉండగా వన్ టౌన్ పోలీసులకు రాబడిన సమాచారం మేరకు రైడ్ చేసి ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారని, ఏదైనా సమాచారం ఉంటే వన్ టౌన్ పోలీసులకు సమాచారం అందించాలని సిఐ వెంకట్రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీస్ అధికారులు సిబ్బందిని సిఐ అభినందించారు. 18 కేజెస్ గాంజా సీజ్ చేయడం జరిగింది. వీరిది ఒకరిదేమో అతని పేరు షేర్, ఇతనిది నోయిడా ఉత్తరప్రదేశ్, ఇంకొక అతనిది గౌరవ్ రజోరియా, ఇతను కూడా నోయిడానే. వీళ్ళిద్దరూ ఇక్కడ అక్కడి నుంచి కబీర్ అనే అతను కంపెనీ మేరకు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎవరో ఒక వ్యక్తి దగ్గర వీళ్ళు గాంజా ఇస్తే ఈ గాంజాని ఈరోజు పికప్ చేసుకొని రైల్వే స్టేషన్ దగ్గర బైక్ని విడిచిపెట్టి అక్కడ నుంచి ట్రైన్లో వెళ్ళటానికి అని చెప్పి గాంజా పట్టుకోవడం జరిగింది. ఇది 18 కేజీలు 95,000 రూపాయలు విలువ చేసేటటువంటి. సో ఈ గాంజాయిని పట్టుకున్నటువంటి మా స్టాఫ్కి అభినందనలు తెలియజేస్తూ ప్రజలకి మా విజ్ఞప్తి ఏంటంటే సమాచారాన్ని పోలీసు వారికి ఇచ్చి గాంజాయి సంబంధించినటువంటి సమాచారాన్ని పోలీసు వారికి ఇచ్చి గంజాయి నిర్మూలనలో పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాను.